సో కృష్ణుని వేషంలో చిన్న పిల్లాన్లకైతే అయితే ఉంటాడు కృష్ణుడు. సో ఇక్కడ చూసిరు కదా. అందరికీ నమస్తే, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను నావల్కి అయితే వచ్చానన్నమాట. సో మనమైతే చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే పెడతలేము. సో 1 మంత్ బ్యాక్ అయితే పెట్టాం 2 వీడియోస్ రాహుల్ కళాకార్వి. సో ఇప్పుడు ఏంటంటే మన రాహుల్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చాను నాగోల్లో. అయితే నుంచి నేను ఇంకా డైలీ వీడియోస్ అయితే పెడతాను. సో ఇంతకుముందుకు ఎందుకు పెట్టలే అంటే కొంచెం వర్క్ అయితే ఉండే, అందుకనే నేను వీడియోస్ అయితే ఆపేసినాను 1 మంత్ దాకా. సో మీ అందరికైతే తెలుసు గణేష్ల పండుగకి, రాఖీల పండుగకి, సంక్రాంతికి మన వీడియోసే మొత్తం ట్రెండింగ్లో అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే నేను ఏంటంటే మళ్ళీ రాహుల్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చాను. ఇప్పుడైతే కలరింగ్ అయితే కంప్లీట్ అయింది. సో మ్యాక్సిమం అయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. సో లైక్ అయితే చేయండి, వీడియో అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటాయి ఇట. చలో రైట్, తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. సో గైస్ అక్కడ చూసుకుంటే అయితే మన నాగోల్ మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. సో నాగోల్ నుంచి ఉప్పల్కి వెళ్ళే దారి అనమాట ఇది. సో నాగోల్ నుంచి ఉప్పల్కి వెళ్ళే దారిలో మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది షెడ్. సో రైట్ సైడ్లో మాత్రం ఇంకొక షెడ్ అయితే ఉంటుంది, మెయిన్ షెడ్ రాహుల్ కళాకార్ది. సో ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్లో మాత్రం ఇక్కడ 2 షెడ్స్ అయితే ఉంటాయి రాహుల్ కళాకార్వి. సో మనమైతే లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాము ఏ విధంగా అయితే ఉన్నాయని. సో ఇంకా ఈ షెడ్స్లో అయితే మనకు కలరింగ్ అయితే కంప్లీట్ అయితే వేయలేదు. సో ఈ షెడ్స్లో చూసుకుంటే కలరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమము. సో ఒకసారి లోపలికి వెళ్ళి అయితే ఏ విధంగా అయితే ఉన్నాయి మన గణపతులు అనేది ఒకసారి అయితే చూపిస్తాను. చాలామంది అయితే మన వీడియో కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడతాను చూడరి. మనకి ఇక్కడ చూసిరు కదా, మన స్టార్టింగ్ ఎంట్రీ కాగానే మనకి ఎట్లా అనిపిస్తున్నాయి గణపతులు మాత్రము మినిమం ఒక 15 ఫీట్స్ దాకా అయితే ఉంటాయి. సో ఈ షెడ్లో 15 ఫీట్స్ ఉంటాయి. ఇక్కడనేమో ఒక 10 to 12 ఫీట్స్ మధ్యలో ఉంటాయి. సో అక్కడ 7 ఫీట్స్ దాకా హైట్ ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది కంప్లీట్ అయితే చూపిస్తాను. చలో రైట్ గైస్, మనం స్టార్టింగ్ ఎంట్రింగ్ తీసుకోగానే మనకి ఇక్కడ చిన్న గణపతులు అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఒక అరౌండ్ ఒక 8 ఫీట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే 12 ఫీట్స్ దాకా ఉంటున్నాయి. ఇక్కడ చూసుకుంటే ఒక 15 ఫీట్స్ దాకా అయితే ఉంటాయి పెద్ద గణపతులు, కంప్లీట్ బొజ్జ గణపయ్య. సో ఇక్కడ ఫినిషింగ్ చూసిరు కదా, నెక్స్ట్లో ఉన్నాడు గణపతి మాత్రం కంప్లీట్ కలర్ అయితే అయిపోయింది. జస్ట్ మనకి లాస్ట్ మూమెంట్లో పాలిషింగ్ అయితే చేస్తారు. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ కూడా మొత్తం కంప్లీట్ కలరింగ్ అయితే వేసారు. నేను 1 మంత్ బ్యాక్ పెట్టినప్పుడు వీడియో మన కలరింగ్ అయితే అంతగానం వేయలేదు. ఇప్పుడు చూసిరు కదా ఏ విధంగా అయితే ఉందనేది. బొజ్జ గణపయ్య కూర్చొని అయితే ఉంటాడు దర్జాగా, 4 చేతులతో దర్శనమిస్తున్నది అయితే కనిపిస్తాడు. ఇక్కడ చూసిరు కదా కలరింగ్ అయితే పెండింగ్ ఉన్నాయి. ఇందులో మనకు ఒక 10 మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూసిరు కదా, మీరు జల్ది వచ్చి తీసుకోండి. ఇక్కడ కలరింగ్ మాత్రం ఈ విధంగా అయితే ఉంటుంది, డిఫరెంట్ కలర్స్లో 3D టైప్లో అయితే ఉన్నాడు గణపతి మాత్రము. ఇక్కడ చూడురి మనం నగలు చూసుకుంటే ఇక్కడ చూసిరు కదా ఎంత 3D టైప్లో అయితే ఉందనేది. సో మూషికని చూసుకుంటే చిన్నగా అయితే ఇచ్చారు. గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. ఐసీ చూసుకుంటే గిట చాలా అంటే చాలా అట్రాక్టివ్ అయితే ఇచ్చారు ఐసీ గిట. ఇక్కడ తొండం గిట చూసిరు కదా మొత్తం ఒక యూనిక్ స్టైల్లో అయితే ఇచ్చారు. సో ఎవరికన్నా ఈ గణపతి కావాలనుకుంటే ఇక్కడ జల్దీ విజిట్ అండి, ఎందుకంటే మళ్ళీ బుకింగ్ అయితే అయిపోతుంది రాహుల్ కళాకార్లో. ఇక్కడ చూసుకుంటే మనకి మహారాజ్ టైప్ అయితే కూర్చుంటాడు. సో జస్ట్ మనకి మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు మనకు ఒక పీట మీద. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మనకి ఏ విధంగా అయితే ఇచ్చారనేది చూసారు కదా, మొత్తం కంప్లీట్ పీట. ఇక్కడ కూడా మనకు బొట్టు గీట ఏ విధంగా అయితే ఇచ్చారనేది. గణపతి మాత్రం మన రాముని వేషం లాగా అయితే ఉంటాడు మ్యాక్సిమం అయితే. మన మీద కిరీటం గీట చూసుకుంటే ఏ విధంగా అయితే ఇచ్చారనేది చూడండి, కంప్లీట్ న్యూడ్ ఫినిషింగ్ అనమాట. సో మాకు ప్రతిసారి చేసే కన్నా ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేసినారు. కిరీటం చూసారు కదా మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది కిరీటం మాత్రము. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ గుడ్ల గువ్వ అంటారు దీన్ని. సో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, మధ్యలో గణపతి అయితే కూర్చొని అయితే ఉన్నాడు. ఇక్కడ మూసికని మాత్రం చిన్నగా అయితే ఇచ్చారు. గణపతి చూసిరు కదా ఏ విధంగా అయితే ఉన్నాడు అనేది. సో ఇంకా మంచి గణపతులు అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ కలరింగ్ అయితే వేయలేదు, మీకు నచ్చిన కలర్ అయితే వేయించుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నారు. ఇక్కడ మాత్రం ఇంకొకటి మనకి కృష్ణుని వేషంలో అయితే ఉంటాడు గణపతి మాత్రము నెక్స్ట్ లెవెల్ ఉంటాడు. ఈ షాప్లో చూసుకుంటే ఈ గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాడు. లిమిటెడ్ పీసెస్ అయితే ఉన్నాయి ఈ గణపతి. ఈ షాప్లో మాత్రం లిమిటెడ్ పీస్లో అయితే ఉన్నాయి రాహుల్ కళాకార్లో. సో జల్దీ వచ్చి తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి, ఇంకా బుకింగ్ కాలేదనుకుంటా మ్యాక్సిమము. ఇక్కడ పాములు చూసిరు కదా, దగ్గర ఒక మనకి 10 స్నేక్స్ అయితే ఉంటాయి మొత్తం. ఇక్కడ చూడండి మొత్తం చాలా అంటే చాలా యూనిక్ స్టైల్లో అయితే ఉన్నాయి. ఇంకోటి ఇక్కడ ఏంటంటే మనకి మొత్తం కంప్లీట్ 3D అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పాము మనకి షెల్ మీద. సో మొత్తం 3D టైప్లో ఫినిషింగ్ అయితే ఇచ్చారు. నాట్యం చేస్తున్నట్టు ఉంటాడు, మనకి పాముల మీద నాట్యం చేస్తున్నట్టు అయితే కనిపిస్తాడు గణపతి మాత్రం. సో ఇక్కడ ఫ్లూట్ గిట్ వస్తుంది మ్యాక్సిమం అయితే, ఇక్కడ ఫ్లూట్ వస్తుంది అనుకుంటా. సో గణపతి మాత్రం కృష్ణుని వేషంలో అయితే ఉంటాడు. సో బ్యాక్గ్రౌండ్లో గిట్ట చూసుకుంటే 4 చేతులు అయితే ఏ విధంగా అయితే ఇచ్చారనేది చూడండి.
సో లడ్డు పెట్టుకోవడానికి ఒక చేతి అయితే ఉంది, ఇంకా అక్కడ మనకి త్రిశూలం లాంటిది ఇక్కడ పట్టుకుంటాడు, ఫ్లోట్ లాంటిది ఇక్కడ అయితే పట్టుకుంటాడు. సో కలరింగ్ గీట ఈ కలరింగే కాదు, ఇక కంప్లీట్గా మొత్తం కలరింగ్ అయితే ఇస్తారు. సో కిరీటం గీట ఇంకా కలరింగ్ అయితే లేదు. కంప్లీట్ కలర్ వేసిన తర్వాత మీకు ఒక షార్ట్ వీడియో అయితే పెడతాను. సో మ్యాక్సిమం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్స్టాగ్రామ్లో మాత్రం షార్ట్ వీడియో అయితే వస్తుంది. సో మనం ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి అయితే గణేష్ యాదవ్ 62 అని అయితే ఉంటుంది. సో ఇంకా మంచి మంచి మోడల్స్ అయితే చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకుంటే రథం మీద అయితే సవారీ చేస్తున్నట్టు అయితే ఉంటాడు గణపతి. సో బ్యాక్గ్రౌండ్లో చూసారు కదా మనకి ఏ విధంగా అయితే ఉందనేది, మొత్తం కంప్లీట్ యూనిక్ స్టైల్. ఈ 2026లో మాత్రం నెక్స్ట్ లెవెల్ రెడీ చేసినారు గణపతులు మాత్రము. సో ఇక్కడ కొంచెం లైట్ అయితే లేదు, మీకు కొంచెం చీకటి అయితే పడుతుంది వీడియో. ఇంకా లోపలికి వెళ్ళి మీకు ఫాస్ట్గా అయితే చూపిస్తాను. మనకి ఇక్కడ లైట్ అయితే లేదు. సో ఇవన్నీ ఒకటే మోడల్. ఇక్కడ మొత్తం యూనిక్ స్టైల్. అక్కడ మాత్రం మనకి ఒక పెద్ద గణపతి అయితే ఉంటాడు. సో అక్కడ ఏ విధంగా అయితే ఉన్నాడు గణపతి. గైస్ ఇప్పటిదాకా అయితే మీకు పెద్ద గణపతులు అయితే చూపించినాను కదా. సో ఇప్పుడు ఏంటంటే అరౌండ్ 5 feet మధ్యలో అయితే చూపిస్తాను. సో ఇంకా మంచి మంచి గణపతులు అయితే చూపిస్తాను. సో ఈ రోజు నుంచి చెప్తున్నాను కదా, మీకు ప్రతి ఒక్క షెడ్ అయితే అప్డేట్ అయితే ఇస్తాను. మన నాగోలు కానీ ధూళిపేట కానీ ప్రతి ఒక్క షెడ్ అయితే. సో మీరు మంచి మంచి గణపతులు చూసి తీసుకుందామని అనుకుంటే మన పేజ్ని మాత్రం ఫాలో కాండి. సో మంచి మంచి అప్డేట్లు అయితే ఇస్తుంటాను గణపతి గురించి. సో ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఖైరతాబాద్ గీట స్టార్ట్ అయింది కాబట్టి, సో నేను ఆ రోజు అయితే 25th రోజు కరపూజకి అయితే వెళ్ళలేదు. సో మీకు మ్యాక్సిమం అయితే ఇప్పుడు నేను వెళ్ళి డైలీ వ్లాగ్ చేద్దామని చూస్తున్నాను. సో ఈ వీడియో మాత్రం మీరు కొంచెం సపోర్ట్ అయితే ఈ వీడియోకి. సో ఇంకా మంచి మంచి గణపతులు అయితే చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్లో మన బ్యాక్ సైడ్ చూసుకుంటే అయితే అరౌండ్ 5 feet మధ్యలో అయితే ఉంటాడు. సో మీకు ఆ గణపతులు అయితే చూపిస్తాను. చలో రైట్ గైస్, ఇక్కడ చూసుకుంటే మనకి అరౌండ్ 5 feet అయితే ఉంటాడు. సో ఈ గణపతి మాత్రం చాలా అంటే చాలా ముద్దుగా అయితే ఉంటాడు. సో మనం 1 month బ్యాక్ పెట్టినప్పుడు అయితే కలరింగ్ అయితే కంప్లీట్ కాలేదు. కలరింగ్ వేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉంటాడని చెప్పినాను కదా గణపతి. సో కృష్ణుని వేషంలో చిన్న పిల్లాన్లకు అయితే ఉంటాడు కృష్ణుడు. సో ఇక్కడ చూసారు కదా, చూసుకుంటే పెళ్లి కొడుకు వేషంలో గిట్ట కనిపిస్తాడు మనకు. చూస్తే మనం మీద చూసుకోండి, కిరీటం మీద అయితే పెళ్లి కొడుకు పగిడి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫ్లూట్ అయితే లేదు, ఫ్లూట్ ఉంటుంది. సో నంది చూసుకుంటే ఇట్లా చిన్న పిల్ల నంది ఉంటుంది కదా, ఆ నంది. సో చూడనీకైతే ఎంత ముద్దు ఉన్నారు చూడుర్రి. ఎవరికైనా తీసుకోవాలి ఉంటే తీసుకోండి. ఇక్కడ మనకి ఈ రో మొత్తం ఒకటే మోడల్. సో కలర్స్ మాత్రం డిఫరెంట్ అయితే ఉంటాయి. సో మీకు ఒకసారి చూపిస్తాను చూడుర్రి. సో చాలా అంటే చాలా ముద్దుగా అయితే ఉన్నాడు. ఫేస్ మాత్రం ఎంత గ్లో ఉందంటే గణపతిది అంత గ్లో అయితే ఉంది. సో మీరే ఒక్కసారి చూడుర్రి మన వీడియోలో ఎంత ముద్దుగా అనిపిస్తుంది చూసారు కదా. ఫేస్ మాత్రం చిన్న పిల్లలక. సో హీరో చూసుకుంటే మనకు సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు బుజ్జ గణపయ్య. సో మెయిన్ ఏంటంటే ఈ రోల్లో మనకి తొండం మీద అయితే కొంచెం వెరైటీగా అయితే ఇచ్చారు 2026లో. సో ఇక్కడ చూడండి మొత్తం కంప్లీట్ 3D టైప్లో. సో గణేశుడు అట్రాక్టివ్ కొట్టడానికి చాలా చాలా యూనిక్ స్టైల్లో అయితే ఇచ్చారు 2026లో మాత్రం. సో ఇంతకు ముందుకు ఇంతగానం వెరైటీస్ గణపతులు అయితే వేయలేదు. సో మ్యాక్సిమం ఈ ఇయర్ అయితే చాలా అంటే చాలా కొత్త కొత్త గణపతులు అయితే తయారైతే చేస్తున్నారు. ఇక్కడ చూడండి మనకి శివలింగం ఉంది కదా, ఏ విధంగా అయితే ఇచ్చారు అనేది కంప్లీట్ 3D టైప్లో అయితే ఇచ్చారు. సో గణపతి ఫేస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. రాహుల్ కళాకార్ అంటేనే గణపతులు నెక్స్ట్ లెవెల్ చేస్తారు. సో మీకు అందరికైతే తెలిసే ఉంటుంది, ధూళిపేట తర్వాతకి మనకు రాహుల్ కళాకారే మెయిన్గా. సో నాగోల్లో మాత్రం రాహుల్ కళాకార్ అంటే అందరికీ తెలుసు మ్యాక్సిమం. సో మన హైదరాబాద్ మొత్తం అయితే తెలుసు రాహుల్ కళాకార్ అంటే. సో చూసారు కదా మనకి ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది గణపతులు. ఇక్కడ నుంచి ఉడురు ఏ విధంగా కనిపిస్తుందో మొత్తం కంప్లీట్ బ్యూటిఫుల్ సెటప్తో అయితే ఉన్నాడు గణపతి. మన కిరీటం కూడా చూసుకుంటే ఎంత పెద్దగా ఉంది చూసారు కదా కిరీటము. సో ఇక్కడ లడ్డు గీట మనకి అరౌండ్ ఒక 10 kg లడ్డు అయితే పెట్టవచ్చు. ఇంకా ఈ మోడల్స్లో మాత్రం డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ఇంకో కలర్, సో ఇక్కడ చూసుకుంటే బ్లూ కలర్లో. ఇంకా అక్కడైతే రెడీ అయితే చేస్తున్నారు. మ్యాక్సిమం ఇంకా 1.5 month ఉంది కాబట్టి ఇంకా 15 daysలో మ్యాక్సిమం కలరింగ్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ బ్లూ కలర్లో అయితే ఉంటాడు, శివుని కలర్లో అయితే ఉంటాడు. సో ఫేస్ గిట చూసుకుంటే ఎంత గ్లో ఉంది చూసారు కదా గణపతిది. సో ఇంకా కిరీటం మాత్రం కలరింగ్ అయితే లేదు. మెయిన్గా ఐస్ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అయితే ఇచ్చారు ఐస్ మాత్రము. ఇక్కడ మూసిక మాత్రం చిన్నగా అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కృష్ణుంది చూసిరు కదా, మనకి ఈ రో మొత్తం కృష్ణుని గణపతులే. అరౌండ్ ఒక 6 to 5 feet మధ్యలో అయితే ఉంటాడు. సో పీట మాత్రం చాలా అంటే చాలా ఎడల్పు అయితే ఉంది. సో విత్ మాత్రం చాలా పెద్దగా అయితే ఉంటాడు గణపతి. సో ఎవరైనా పెట్టాలనుకుంటే మాత్రం ఈ గణపతి పెట్టండి, చాలా అట్రాక్టివ్ అయితే ఉంటాడు. సో చూసిరు కదా కలరింగ్ గీట నెక్స్ట్ లెవెల్ ఉంది.
గైస్ మీరైతే కంప్లీట్ అయితే వీడియో అయితే చూసిరు కదా. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో మాత్రము. సో ఎవరైనా వచ్చి తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి. నాగోల్ మెట్రో పక్కనే ఉంటుంది. సో మ్యాప్లో కొట్టిన వస్తుంది రావుల్ కళాకార్ అని. సో ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడతాను. సో ఇంకో ఎవరికైనా బిజినెస్ కానీ ఉంటే నేనైతే ప్రమోటింగ్ అయితే చేస్తాను. సో మన మెయిల్ ఐడి అయితే ఉంది మన ఛానల్ బయోలో. మీరు నాకు టెక్స్ట్ చేసినా అయిపోతుంది, లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో మెసేజ్ చేసినా అయిపోతుంది. చలో రైట్.